హలో అందరికీ. ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్. నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డిఏఎంఎల్. సో అయితే నా డే ఎప్పుడు కూడా వాటర్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. మార్నింగే ఒక గ్లాస్ వాటర్ సిప్ చేసుకుంటూ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటాం అనమాట. నేను అస్సలు దీన్ని స్కిప్ చేయను. ఫేస్ వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగేసి ఆ తర్వాత వంట పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ నా కుకింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. ఎందుకంటే మా హస్బెండ్కి 6:25 కల్లాగా ఇచ్చేసేయాలన్నమాట క్యారేజ్ అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ పెట్టేసేయాలి. సో మా హస్బెండ్ కోసం అని చెప్పి నేను లంచ్ బాక్స్ పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ చపాతీ చేసి ఇచ్చేసాను. క్యాప్సికమ్ పొటాటో కర్రీ చేశాను కాబట్టి చపాతీకి లంచ్ బాక్స్కి అదే కర్రీ అనమాట. సో మా హస్బెండ్ 6:25కి వెళ్ళిపోయారు. ఇంకా బయట చూడండి తెల్లవారలేదన్నమాట. సో ఇప్పుడు వింటర్ సీజన్ కదా, వెళ్తురు అయితే ఇంకా రాలేదు. 6:25 to 7:10 నేను నా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం, మా పెద్ద అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ పెట్టడం అండ్ బ్రేక్ బాక్స్ ప్రిపేర్ చేసేయడం, సో అవి రెడీగా పెట్టేయడం, ఈ పనులన్నీ ఫినిష్ చేసుకుంటాను అనమాట. సో ఆ కాస్త టైంలో ఒక్కొక్కసారి ఫోన్ కానీ పట్టుకున్నాను అనుకోండి, ఈ పనులన్నీ ఆగిపోతాయి. కాబట్టి మనం మార్నింగే చేయాల్సింది ఏంటి అని అంటే ఫోన్ పట్టుకోకూడదు. ఫోన్ పట్టుకోకుండా ఎప్పుడైతే మనం ఉంటామో మన వర్క్స్ అనేవి ప్రొడక్టివిటీగా ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే నేను వర్క్స్ చేయలేదు అనే ఒక రకమైన ఫీలింగ్ మన దగ్గర ఉండదు. అండ్ అలాగే ఇంకొక టిప్ ఏంటంటే మనం ఎర్లీ మార్నింగే లేస్తే కనుక మన పనులు అనేవి చాలా త్వరగా అయిపోతాయి. సో మార్నింగే త్వరగా లేవడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే మన పనులు అనేవి ప్రొడక్టివిటీగా అవుతాయి. అయితే పిల్లల కోసం ఇక్కడ బ్రేక్లోకి నేను ఎగ్స్ అయితే పెట్టాను. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా ఈరోజు ఓట్స్ పాలు ఇచ్చేస్తున్నాను అనమాట. బాక్స్లోకి నేను ఇక్కడ ఒక ఎగ్ అండ్ అలాగే పంప్కిన్ సీడ్స్ పెట్టాను. డైలీ నట్స్ లేకపోతే ఫ్రూట్స్ అన్నీ కూడా హెల్తీ ఫుడ్సే పెడతానండి పిల్లలకి. జంక్ ఫుడ్ అయితే మ్యాక్సిమం పెట్టను, అవాయిడ్ చేస్తాను. సో అప్పుడప్పుడు అవి పెడుతూ ఉంటాను, కానీ చాలా తక్కువ పెడతాను. 95% హెల్తీ ఫుడ్సే ఉంటాయి. సో అప్పుడప్పుడు అవి కూడా తినాలి కాబట్టి సో అవి పెడుతూ ఉంటాను అనమాట. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే మా పిల్లల సపోర్ట్ బాగా ఉంటుందండి. సో చక్కగా వాళ్ళు ఏ ఫుడ్ పెట్టినా, ఏ కర్రీ పెట్టినా, ఏది పెట్టినా మా పెద్ద బాబు కానివ్వండి, చిన్న బాబు కానివ్వండి, ఇది తినను అని అలా చేయరు. మా చిన్నోడు కొంచెం చేస్తాడు కానివ్వండి, మా పెద్ద అబ్బాయి అయితే అస్సలు ఏది పడితే అదే తింటారనమాట. సో నేను అందులో ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలనే చెప్పుకోవచ్చు. నా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఈ లోగాలో నాకు 7:10 అయితే అయిపోతుందన్నమాట. 7:15 అలా బస్ అయితే వస్తుంది. సో నేను కొంచెం ముందుగానే దిగిపోతాం అనమాట. కంపల్సరీ పేరెంట్స్ అనేది కిందకి బస్ దగ్గరికి వెళ్ళాలండి. ఇదిగోండి వాళ్ళ బస్సు అయితే వచ్చేస్తుందన్నమాట. అయితే నేను ఎప్పుడు కిందకి దిగినప్పుడే అక్కడే పువ్వులు ఉంటాయి అన్నమాట. సో నేను దేవుడి పూజ కోసం అప్పుడే పువ్వులు కూడా తెంపేసుకొని బైక్ వచ్చేస్తాను. అయితే ఇక్కడ నేను మా పెద్ద అబ్బాయికి దింపినప్పుడే నేను అయితే స్నానం చేసేస్తాను రెగ్యులర్గా. ఎందుకంటే ఇంకా రెడీ అయిపోయి కిందకి దింపేస్తాను. తర్వాత వచ్చాక నాకు మళ్ళీ మా చిన్నోడికి రెడీ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు టైం సెట్ అవ్వదు. కాబట్టి నేను 7:10 కల్లా స్నానం చేసి రెడీ అయిపోతాను. కాకపోతే ఈరోజు ఈ షూటింగు ఇవన్నీ కూడా నాకు కొంచెం లేట్ అయింది. దట్టు నేను ఎలాగో నైట్ డ్రెస్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా అలాగే కిందకి దిగిపోయాను అనమాట. ఇంకా మ్యాక్సిమం నైటీలో ఉంటాం కాబట్టి నేనైతే చక్కగా స్నానం చేసేసి కిందకి దిగుతాను. ఇంకా ఒక పని కూడా నాకు మార్నింగే రెడీ అవ్వడం అన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు వర్క్స్ అనేవి లేట్గా ఉండవు. అయితే ఫోన్ కానీ పట్టుకున్నాం అనుకోండి, ఆ రోజు ఇంకా ఎంత లేజీగా అనిపిస్తుంది అంటే, సో ఎందుకో ఫోన్ తీస్తాము సడన్గా, వేరే ఏదో వర్క్స్ చేయాలి లేకపోతే ఏదో ఎడిటింగ్ చేయాలి అని అనుకొని అలాగే అన్నెసెసరీగా అన్నీ చూస్తాం. అందుకే నేను మార్నింగ్ టైం మ్యాక్సిమం ఫోన్ తగ్గించడానికే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇంకా ఈ మధ్య నేనైతే
అస్సలు మార్నింగ్ టైం 7-10 వరకు ఫోన్ ముట్టుకోకూడదు, 8:30 వరకు ఫోన్ ముట్టుకోకూడదు అని అనుకుంటూనే ఉంటానన్నమాట. నా టు డూ లిస్ట్‌లో కూడా అదే రాసుకుంటాను. సో, ఎందుకంటే వర్క్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట దానివల్ల, ఫోన్ పట్టుకోవడం వల్ల. అందుకే మనం రెగ్యులర్‌గా ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే ఫోన్ పట్టుకోకుండా ఉండాలి ఎర్లీ మార్నింగే. దీనివల్ల మన ప్రొడక్టివిటీ ఎలా తగ్గుతదంటే, బేసిక్‌గా ఏదైనా ఒక సాడ్ న్యూస్ వినడమో ఫోన్‌లోని, లేకపోతే వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు మనకంటే కొంచెం బెటర్‌గా ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవడం. యూట్యూబ్, ఇన్‌స్టాలో కూడా అంతే. సో, నేను వాళ్ళలా చేయలేకపోతున్నాను అని ఏదో ఒకటి అలాంటివన్నీ కూడా ఉంటాయి. అందుకే ఎర్లీ మార్నింగే కాకుండా పర్టిక్యులర్ ఒక టైం అంటూ మనం ఇచ్చేసుకోవాలన్నమాట. సో, తర్వాత ఖాళీగానే ఉంటాం కదా! దట్టు మనం ఫోన్ పట్టుకొని ఇల్లంతా చికాకుగా ఉంటే మనకు కూడా చాలా చిరాకుగా అనిపిస్తది. ఆ పని చేయాలి, పని చేయాలి అని అనిపిస్తది. అందుకని ఫస్ట్ హౌస్ మనం క్లీనింగ్ చేసేసుకుంటే సడన్‌గా మన ఇంటికి ఎవరైనా వచ్చినా సరే కానివ్వండి, మన హౌస్ కూడా నీట్‌గా ఉంటది. మనకి ఫ్రీగా ఉంటది ఒక పని అయిపోయింది అని. సో, ఇలా నా క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఈలోగా మళ్ళీ మా బాబునైతే రెడీ చేయాలి, మా చిన్నోడికి. మా పెద్దోడు అన్నీ వాడి పనులు వాడు చేసేసుకుంటాడు. ఎందుకంటే 5th గ్రేడ్‌కి వచ్చేసాడు కాబట్టి. ఇంకా చిన్నబాబు కేజీ సెక్షనే కాబట్టి ఆహ్, వాడు వాడిని లేపడం దగ్గర నుంచి రెడీ అయ్యి తినిపించి తీసుకెళ్ళడం వరకు అన్నీ నేనే దగ్గరుండి అయితే చేయాలన్నమాట. సో, వీడికైతే కొంచెం హడావిడిగానే అన్నీ చేయాల్సొస్తది. సో, ఎందుకంటే పిల్లలు కదా, త్వరగా రెడీ అవ్వరు, త్వరగా లేవరు, త్వరగా బ్రష్ చేయరు, త్వరగా తినరు. అన్నీ ఈ మధ్యలో మాటలెక్కువ. మా చిన్నోడు అమ్మ అది, ఇది, అది అని చెప్తానే ఉంటాడు. సో, వాడిని రెడీ చేయడం నాకు చాలా కష్టం. లేపడం అయితే ఈజీయే అనుకోండి. ఎందుకంటే వాడికి ఫుడ్ అంటే బాగా ఇష్టం. హర్షిత్ నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేశాను, హర్షిత్ నీకు ఇష్టమైన స్నాక్స్ పెట్టాను అంటే చాలండి వాడు లేచేస్తాడు. కానీ ఆ తర్వాతే కొంచెం స్లోగా చేస్తాను ఉంటాడనమాట. కానీ ఇబ్బంది ఏం పెట్టడులేండి, చక్కగానే రెడీ అయిపోతాడు. ఇదిగోండి ఈ స్కూల్ ఆ బిల్డింగ్ మాదనమాట. అంటే మా కిచెన్లోంచి స్కూల్ ఈ ఏరియా అయితే కనిపిస్తుందనమాట. దింపేశాను. దింపేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మిగతా వర్క్స్ ఉంటాయి కదా, అవి కూడా చేసేసుకుంటాను. అసలు క్లీనింగ్ వర్క్స్ అనేవి నేను పెండింగ్ ఉంచనండి. అంటే ఎప్పుడో చేసుకుందాంలే, సాయంత్రం చేద్దాంలే, పిల్లలు వచ్చే వరకు ఉంచుదాంలే, మా హస్బెండ్ వచ్చే వరకు ఉంచుదాంలే, అలా ఏం ఉండదు. మార్నింగ్ లేచానా ఇంత ఖాళీ దొరికినా సరే ఫస్ట్ క్లీనింగ్ అయిపోవాలి. షింక్లో అంట్లు ఉండకూడదు, కిచెన్ అంతా నీట్గా ఉండాలి. సో, చెత్త అది పడేసేయాలి. సో, ఇలాంటి వర్క్స్ అన్నీ అయిపోవాలన్నమాట. అలా అయిపోతేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, అప్పుడే దేవుడికి పూజ చేసుకోవాలి, ప్రశాంతంగా దండం పెట్టుకోవాలి, ఖాళీగా కూర్చోవచ్చు కదా అని అనిపిస్తుంది. సో, యూట్యూబ్లో వీడియో పెట్టాల్సి ఉండి ఇలాంటివైనా నేను డిలే చేస్తూ ఉంటాను. కానీ ఇంట్లో వర్క్స్ మాత్రం క్లీనింగ్ సెక్షన్కి సంబంధించినవి ఏవి కూడా వెనక పెట్టను అనమాట. మేబీ మన ఇంటికి సడన్గా ఎవరైనా రావచ్చు, అప్పుడు ఇదంతా చిరాగ్గా ఉన్నాయనుకోండి, వీళ్ళు ఇంట్లో పనులే చేసుకోరా అన్నట్టు అనిపిస్తుంది. అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇల్లంతా చెత్తగా ఉందని అనుకోండి, మనకు కూడా ఆ పని ఉండిపోయింది, షింక్లో అంట్లు ఉన్నాయి, అయ్యో తోమాలి. సో, బట్టలు అలాగే ఉండిపోయి అయ్యో మడత పెట్టాలి, అయ్యో నేను హాల్లో ఎక్కడ వస్తువులు అక్కడే పడేశాను, సో అవన్నీ తీయాలి. ఇలాంటివన్నీ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో, ఏ పని చేయబుద్ధి కాదు. అదే హౌస్ మొత్తం క్లీన్గా ఉందనుకోండి, డీక్లటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎప్పుడు వర్క్స్ అప్పుడే చేసేసుకోవడం. నేను కిచెన్లో ఏదైనా ఈరోజు పప్పు లేకపోతే ఏదైనా ఒక డబ్బా ఖాళీ అయిపోయింది అనుకోండి, అది అప్పుడే తోమేస్తాను అనమాట. సో, అప్పుడే క్లీన్ చేసేస్తాను. సో, దీనివల్ల ఒకేసారి బర్డెన్ అనిపించదు. సో, మంత్లీ క్లీనింగ్ అలాంటివి పెట్టుకున్నప్పుడు పెద్దగా పనేం ఉండదు అనమాట. సో, జస్ట్ అలా డస్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇంక షింక్ కూడా కంపల్సరీ నేను క్లీన్ అయితే చేసేస్తాను అంట్లు తోమిన వెంటనే. సో, డ్రైగా ఉంటుంది కదా చక్కగా అని చెప్పేసి. అండ్ అలాగే 1-2 అంట్లు ఉన్నా సరే మ్యాక్సిమం తోమేస్తాను అనమాట. ఎప్పుడో అలా ఉంచేస్తాను కానివ్వండి, మ్యాక్సిమం షింక్లో అంట్లు మాత్రం ఉంచను. అంట్లు అనేవి పెద్ద పని అని అనుకుంటారు, కానీ నాకు ఎప్పుడు కూడా అంట్లున్నాయి అనేది ఉండదన్నమాట. నేను చాలా మంది దగ్గర విన్నాను, సో ఈ అంట్లు తోమడం అంటే బద్ధకం ఉంటుంది, చిరాకేస్తుందని. కానీ నాకు ఎందుకో అలా అనిపించదు. ఎందుకంటే అవి లేకపోతేనే నా మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల ఏంటో, అవి ఉండకూడదు, అంట్లు షింక్లో ఉండకూడదు అని నాకు అనిపిస్తుంది. అండ్ బొద్దింకలు అవి కూడా రాకుండా ఉంటాయండి చక్కగా క్లీనింగ్ అనేది చక్కగా పెట్టేసుకుంటే. ఇంకా అది అయిపోయిన తర్వాత నా పూజ అనమాట. సో, నేను దేవుడికి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. రెగ్యులర్గా ఏం పూజ చేసుకోనండి నేను. మా హస్బెండ్ మాత్రం డైలీ చెంబుతో నీళ్ళు పెట్టుకొని దేవుడి దగ్గర దండం అయితే పెట్టుకుంటారనమాట. సో, నేనైతే ఇలా పూజ అనేది
నేను మండే, ఫ్రైడే, సాటర్డే మధ్యలో నాకు ఇష్టమైనప్పుడు కార్తీక మాసాలు, శ్రావణ మాసాలు ఇలాంటప్పుడు డైలీ పూజలు అనేవి ఉంటాయి. కానీ మిగతా నార్మల్ టైంలో వీక్లీ కొన్ని డేస్ మాత్రమే నేను పూజ చేసుకుంటూ ఉంటాను. నాకు చేసుకోవాలనిపిస్తే మిగతా డేస్లో చేస్తాను, లేకపోతే లేదనమాట. సో ఎనీవే దేవుడికి దండం పెట్టుకోవడం అయితే మాత్రం ఉంటుంది, లేకపోతే అగరబత్తీలు వెలిగించడం ఇలాగ సింపుల్గా చేసుకుంటాను అనమాట. అండ్ అలాగే పూజ కూడా నేను హడావడిగా చేయను. ఎన్ని ప్రసాదాలు అవి ఉండాలి, ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అన్న రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోను. సో సింపుల్గా ధూపదీప నైవేద్యం అనేది అంటారు కదండి, అవి కంపల్సరీ చేసుకుంటాను. అండ్ అలాగే పూజ చేసుకున్నప్పుడు ప్రశాంతంగా ఏదైనా దేవుడి పాటలు పాడుకోవడం, లలిత సహస్రనామం చదువుకోవడం ఇలాంటివి చేస్తాను. ఎందుకంటే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి. నా కోరిక ఏంటంటే పూజ అనేది మా హస్బెండ్ ఉంటుండగానే చేసుకోవాలి అని చెప్పి, కానీ అది అనేది నాకు అస్సలు జరగట్లేదు అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిన తర్వాత ఇలా కాఫీ అనేది రెగ్యులర్గా ఏం కాదు, అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. సో కాఫీ పెట్టుకొని తాగేసిన తర్వాత నేను యూట్యూబ్ కోసం వీడియోస్ చేయాలంటే యూట్యూబ్ కోసం వీడియోస్ చేస్తాను. నా కోసం ఏదైనా ఒక మంచి మూవీ చూడాలి నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అనుకుంటే ఆ టైంలోనే మూవీస్ పెట్టుకొని చూసుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఉండరు, హస్బెండ్ ఉండరు, కాసేపు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నాకు నచ్చిన పని చేస్తాను. ఈరోజు నాకు ఎడిటింగ్ చేయాలనిపించలేదు, ఈరోజు నాకు వీడియో పెట్టాలనిపించలేదు అంటే మిగతా ఏం పట్టించుకోను, మూవీయే చూసుకుంటాను. అలా నా 1 గంట వరకు నా డేని గడిపేస్తాను అనమాట. ఇంకా 1:00ని 1:15కి ఇలాగా మా చిన్నోడికి మళ్ళీ స్కూల్ అయితే అయిపోద్ది అనమాట. సో మళ్ళీ చిన్నోడిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాలి. 1:00కి వెళ్ళి వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాడికి డ్రెస్ చేంజ్ చేసి ఇవన్నీ చేసేసరికి ఇలా 1:30 అయిపోద్ది. సో 1:30కి మళ్ళీ నా లంచ్ అనమాట. సో లంచ్ చేసేసిన తర్వాత కాసేపు అలా 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 గడిపేస్తూ ఉంటాము. సో మా చిన్నోడు ఇంట్లో ఉంటాడు కాబట్టి వాడితో మాట్లాడుకోవడం, మళ్ళీ ఏదైనా వీడియో వర్క్ ఉంటే చూసుకోవడం. ఈ మధ్యలో నాకు ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. మా పిన్ని కానివ్వండి, మా అక్కల అమ్మాయి కానివ్వండి, మా అక్కలు కానివ్వండి, ఎవరో ఒకరు కాల్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ 2:35కి మా పెద్ద అబ్బాయి బస్సు అయితే వస్తుంది. సో దానికోసం కిందకి దిగి వాడిని తీసుకురావాలి. 2:35కి ఇలా కింద దిగితే బస్సు వచ్చేసరికి 2:40 ఇలా అయిపోతుంది అనమాట. సో వాడిని కూడా తీసుకొచ్చేసిన తర్వాత ఇదిగోండి వాళ్ళ హోంవర్క్స్ చేయించడం. మా చిన్నోడు రాయడం 3:00కి స్టార్ట్ చేస్తే 5 వరకు రాస్తూనే ఉంటాడు. రాసి తక్కువ, వాడు చేసే హడావడి ఎక్కువ అనమాట. అలా చేస్తూనే ఉంటాడనమాట. మాకు ఫుల్గా టైంపాస్ కూడా అయిపోద్ది. ఇంట్లో కామెడీ చేయాలన్నా, అల్లరి చేయాలన్నా అన్నీ మా చిన్నోడి తర్వాతే. మా పెద్ద అబ్బాయి సైలెంట్గా వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడనమాట. చూడు నువ్వు నా ఇయర్ రింగ్ ఎందుకు తీసావు చెప్పు. ఎందుకంటే రోజు ఇదే గోల. నువ్వు కూడా గోల, నేనెందుకు గోల? నువ్వు కూడా గోల చేస్తున్నావు. నువ్వు కాదు, నా ఇయర్ రింగ్ రోజు నువ్వు ఎందుకు తీస్తున్నావు చెప్పు. నీకు చెవి పట్టుకోవడం అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం. నేను నీకు ఇష్టమా? సరే చూడు, ఇటు చూడు, హాయ్ చెప్పు. ఇప్పుడు నెంబర్స్ రాస్తావా రాయవా? హోంవర్క్ చేస్తావా చేయవా ఫాస్ట్గా? ఎంతసేపు అవుతుంది బుక్ పట్టుకొని? ఇప్పుడు నువ్వు ఇలా తిరుగు, నేనే మాట్లాడు. ఇంకా వీళ్ళకి ఇలా హోంవర్క్స్ చేస్తుంటేనే మిగతా వర్క్స్ ఏమైనా ఉంటే నేను ఫినిష్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైము మొక్కలకి ఇలా నీళ్ళు పోసిన తర్వాత కొన్ని బట్టలు ఆరిపోయినవి ఉంటే అవి తీస్తున్నాను మడతలు వేయడానికి. 2 డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటానండి. ఇంక ఈ మధ్యలో ఏమైనా స్నాక్స్ చేయాల్సి ఉంటే కొంచెం ఫాస్ట్గా చేయడం, అంటే ఆ రోజు చేసిన స్నాక్స్ని బట్టి కొన్ని వేరే ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు, కొంచెం పెద్ద ప్రాసెస్ ఉన్నప్పుడు త్వరగానే నేను ఫినిష్ చేసేసేయడానికి చూస్తాను అనమాట. ఈలోగా మా పెద్ద అబ్బాయికి ఏమైనా డౌట్స్ ఉన్నా వాడికి చెప్పడం, చిన్నోడికి హోంవర్క్స్ చేయించడం, ఈ వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటాను. సో నేను
నిన్న జరిగిన ఒక మూవీ ఈవెంట్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి సార్. జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీకి రూపాంతరం అని చిరంజీవి చేసిన కామెంట్పై ఆ టైంలో నాతో పరిచయం. ఈవినింగ్ మా హస్బెండ్ 5-10కి ఇలా వస్తారు. వచ్చిన వెంటనే టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి తాగడం, స్నాక్స్ తినడం, ఇలాగా పిల్లలకి హెల్తీ స్నాక్ ఏదో ఒకటి పెట్టడం, అంటే మొక్కజొన్న పొత్తులు ఏదో ఒకటి పెట్టడం. ఇంకా ఆ టైంలోనే డిన్నర్కి సంబంధించినవి, నెక్స్ట్ డే మార్నింగ్ సంబంధించినవి ఏమైనా ప్రిపరేషన్స్ ఉంటే చేసేసుకోవడం, ఇవన్నీ కూడా చేసేస్తాను. సో మళ్ళీ వాకింగ్కి వెళ్ళిపోతాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసలు అయితే నానబెట్టేస్తున్నాను, మళ్ళీ మర్చిపోతాం కదా అని చెప్పేసి. ఇంకా మేము కూడా కాఫీ అయితే తాగేసాం. పిల్లలు కూడా స్నాక్స్ తిని పార్క్ అయితే వెళ్ళారు. వాకింగ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు ఈవినింగ్ వాకింగ్కి బయలుదేరిపోయాం అనమాట. సో ఎవ్రీడే ఈవినింగ్ కంపల్సరీ మేము వాకింగ్కి అయితే వెళ్తాము. సో అలా బయటికి వెళ్ళి తిరగలేదే ఇక్కడ ఇంట్లోనే ఉండడం అంటే కొంచెం కష్టం. పిల్లలు ఆల్రెడీ స్నాక్స్ తినేసి పార్క్ అయితే వెళ్ళిపోయారు. సో మేము ఇప్పుడు ఒక 2 రౌండ్లు వేసేసి చక్కగా తిరిగేసి పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాం అనమాట. మ్యాక్సిమం నడకకి ఇంపార్టెన్స్ ఇస్తే మన ఫిజికల్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇటు ఫుడ్, ఇటు ఫిజికల్లీ కూడా మనం హెల్తీగా ఉండాలి కాబట్టి ఇలా వాకింగ్, పిల్లలకి మైండ్ రిలీఫ్ ఉండాలి కాబట్టి కాసేపు ఆడుకోవడం, ఇవన్నీ కూడా ఇంకా మా డైలీ రొటీన్లో భాగమైపోయాయి. సో పిల్లలు 7:30 వరకు ఆడుకుంటారు. మ్యాక్సిమం వీకెండ్స్ అయితే ఇక్కడ ఎక్కువ మంది పెద్దవాళ్ళు కూడా కనిపిస్తారు, కానీ వీక్ డేస్లో మాత్రం పెద్దగా ఎవరు రారండి, చాలా తక్కువ మంది వస్తూ ఉంటారనమాట. మేము మాత్రం రెగ్యులర్గా వెళ్తాము. ఏదైనా షాపింగ్కి వెళ్ళాల్సి ఉన్నప్పుడు కూడా మేము నడుచుకునే వెళ్ళడానికి ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. ఇంకా వాళ్ళని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈరోజు వీళ్ళు కొంచెం అట్లు వేయమన్నారనమాట మా హస్బెండ్. సో నేను ముందే ఈవినింగే చెప్పేశారు. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అట్లయితే వేయమన్నారని చెప్పి వేడివేడిగా ఒక్కొక్కటి వేస్తూ ఉంటే వాళ్ళు తింటున్నారనమాట. సో ఇంకా అవన్నీ కూడా అయిపోయిన తర్వాత, అట్లన్నీ వేసేసిన తర్వాత నెక్స్ట్ డే పప్పు పాలకూర అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ముందు రోజే ఆకుకూర అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకొని ఉంచేసుకుంటున్నాను. సో కొన్ని ఏమైనా కట్ చేయాల్సినవి ఇలా ఉంటే వెజిటేబుల్స్ నైటే నేను కట్ చేసుకొని పెట్టేసుకుంటానండి. కొంచెం ఎందుకంటే మార్నింగ్ హడావడిగా ఉండదు కదా, సో అందుకని చెప్పి. కానీ అన్ని వెజిటేబుల్స్ కట్ చేయలేము. సో బెండకాయలు, ఇలా ఆకుకూరలు, చిక్కుడుకాయలు ఇలాంటివి అయితే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. మన నెక్స్ట్ డే ప్రొడక్టివిటీగా ఉండాలి అంటే ఈవినింగ్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ రొటీన్ ప్రొడక్టివిటీగా ఉండాలి అంటే ఇలా ముందు రోజే కిచెన్ అంతా కూడా నీట్గా సర్ది పెట్టేసుకోవడం, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా పార్క్ నుంచి రావడం పిల్లలు స్నానాలు చేస్తారు, నేను డిన్నర్కి అన్ని ప్రిపరేషన్స్ రెడీగా పెట్టేసుకుంటాను. సో అన్నీ కూడా చేసేస్తూ ఉంటాను అనమాట. అప్పుడే మ్యాక్సిమం మేము 9 to 9:30 మధ్యలోనే పడుకుని పోతామండి. మా డిన్నర్ అన్నీ ఫినిష్ అయిపోయి, అన్ని వర్క్స్ అయిపోయి పడుకోవడానికి 9 to 9:30 ఆ టైమే పడుతుంది, అంతకు మించి ఎప్పుడు దాటదు. వీకెండ్స్ అయితే లేట్గా ఉంటామేమో కానివ్వండి, వీక్ డేస్లో మాత్రం ఖచ్చితంగా 9 కల్లా పడుకోవాల్సిందే. పిల్లలు అయితే 9 కల్లా వెళ్ళిపోతారనమాట. బాయ్ స్వీట్ డ్రీమ్స్. ఇంకా 9 o'clockకి మేము కూడా పడుకుంటామండి. ఇంకా మా హస్బెండ్ మాత్రం డైలీ ఈటీవీ న్యూస్ అయితే చూస్తారనమాట. ఈటీవీ న్యూస్ చూడకుండా పడుకోరనమాట. సో ఇంకా న్యూస్ ఒకసారి వార్తలు వినేసి చక్కగా పడుకుంటారు. కానీ మనం హెల్తీగా ఉండాలి అని అంటే, ప్రొడక్టివిటీగా ఉండాలి అని అంటే, మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అని అంటే నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో నిద్రని దృష్టిలో పెట్టుకొని మనం అన్ని వర్క్స్ చేస్తూ ఉండాలి. నేనైతే ప్రతిరోజు ఖచ్చితంగా అంటే ఫాలో అయ్యి వాటిల్లో కాళ్ళకి మద్దన చేసుకోవడం అనమాట. మన అరికాళ్ళు ఏవైతే ఉంటాయో, మనం రోజంతా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాం కదా, మనం రిలీఫ్ అవ్వడానికి అరికాళ్ళకి మసాజ్ చేసుకోవాలి. సో ఈ టైప్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, మీరు కూడా ఫాలో అవ్వండి. నేనైతే వ్యాజ్లిన్ తీసుకొని ఇలా మద్దన చేసుకుంటూ ఉంటాను. కొబ్బరి నూనె కానివ్వండి, ఏది ఉంటే అది, ఏదైనా కొంచెం ఆయిల్ చేతికి తీసుకొని 2 కాళ్ళకి కూడా మంచిగా మసాజ్ చేసుకుంటే కనుక హాయిగా నిద్ర పడుతుంది. లేదు మీరు ఇంకా బాగా స్ట్రెయిన్ అవుతున్నట్లు అనిపిస్తే ఈటిపైన ఫాలో అవ్వండి, లేకపోతే వేడి నీళ్ళల్లో అరికాలు పెట్టుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత హాయిగా పడుకోండి, వేడి నీళ్ళు స్నానం చేయండి. ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అయితే మంచిగా నిద్ర కూడా పడుతుంది. చూసారు కదండి, ఇది నా డే వ్లాగ్ అనమాట. సో ఒక్క రోజు మొత్తం మ్యాక్సిమం నాది ఇలాగే ఉంటుంది.
ఫ్రైడే సాటర్డే సండే మా హస్బెండ్కి సెలవు ఉంటుంది కాబట్టి కొంచెం ఆ 3 డేస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఆ హాలిడేస్ టైంలో నా డే ప్రొడక్టివిటీ ఎలా ఉంటుందో మీతో షేర్ చేయమంటే అది కూడా షేర్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని ఒకసారి చెక్ చేసి కూడా చూసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్.